విశ్వంకర్ గారు ఎలా ఉన్నారు? అవును బాగున్నారా? హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? బాగుందమ్మా. బాగుందా? గుర్తుపట్టగలుగుతున్నారా అందరినీనా? ఓకే. ఎందుకంటే స్టార్టింగ్ రోజు వచ్చినప్పుడు మీ కండిషన్ చూసిన తర్వాత ఎలా ఏమైపోతారో ఏంటో అసలు మీరు కాన్షియస్లో కూడా లేరు. కానీ ఇప్పుడు కొంచెం ఇప్పుడు పర్లేదమ్మా. ఇప్పుడు పర్వాలేదా? తింటున్నారా ఏమైనా? ఏం తిన్నారు పొద్దున్న? తింటున్నారా? మిమ్మల్ని చూడడానికి చాలా మంది వస్తున్నారు, గుర్తుపడుతున్నారా వాళ్ళని? ఎమ్మెల్యేస్ వచ్చారు. ఎవరు వచ్చారు? ఎమ్మెల్యేస్ వచ్చారు. ఎమ్మెల్యేలు వచ్చారా? మీ ఫ్రెండ్స్ వచ్చారా? వచ్చారు. వచ్చారు. మొన్న మీ బర్త్డే అయిందంట కదా, మీ అమ్మాయి చెప్పింది. ఆమా రేపు డిశ్చార్జ్ ఇస్తా అంటున్నారు డాక్టర్స్, మరి వెళ్తారా ఇంటికి? వెళ్తామా. నడవగలుగుతున్నారా మీ అంతా మీరు? నడుస్తామా. ఓకే. మీ కండిషన్ చూసి చాలామంది మీ అభిమానులు కావచ్చు, బయట నుంచి అందరూ కూడా మీరు త్వరగా కోలుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? కండిషన్ మంచిగా ఉందని చెప్తామా. మంచిగా ఉన్నారని చెప్తారా? సార్, ప్రెసెంట్ వెంకట్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఆయన కోలుకున్నారు, మాట్లాడారు. అండ్ ఫస్ట్ డేకి ఈ రోజుకి కనుక చూసుకుంటే చాలా చేంజ్ అనేది కనిపించింది. సో ఎలా అనిపిస్తుంది ఏంటి? ప్రెసెంట్ ఆయన కండిషన్ ఎలా ఉంది? డిశ్చార్జ్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ప్రస్తుతానికి కండిషన్ ఇంప్రూవ్ స్టేట్లో ఉంది. ఈరోజు కూడా డయాలసిస్ చేస్తాం. కమింగ్ 2-3 డేస్లో వీఆర్ ప్లానింగ్ ఫర్ డిశ్చార్జ్. బట్ డిశ్చార్జ్ అనుకున్నా కూడా సమ్ టైమ్స్ పేషెంట్ మైట్ గో బ్యాక్ టు క్రిటికల్ స్టేజ్. బట్ యాజ్ ఆఫ్ నౌ స్టేబుల్గా ఉన్నారండి. ఈరోజు కూడా డయాలసిస్ చేస్తాము. ఫర్దర్గా రేపు కానీ ఎల్లుండి కానీ వీ మైట్ ప్లాన్ ఫర్ డిశ్చార్జ్, బట్ ఇట్స్ టూ ఎర్లీ టు సే. ఓకే. అండ్ గతం నుంచి కూడా అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, మేము హాస్పిటల్ బిల్స్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. సో ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మాకు హాస్పిటల్కి సహాయం చేయండి, ఆ బిల్స్ పే చేయండి, ఈ విధంగా మాకు హెల్ప్ చేయండి అని అడుగుతూ ఉన్నారు కదా. మరి ఆల్రెడీ 1 వీక్ అయిపోతుంది కాబట్టి ఏ విధంగా ఉంది ఫైనాన్షియల్గా? ప్రస్తుతానికి మెడిసిన్స్ క్లియర్ చేసినట్టున్నారు. హాస్పిటల్ బిల్ అయితే ఇంకా జరగలేదు, కొద్దిగా జరిగినట్టుంది. మా బిల్లింగ్ వాళ్ళు దాని గురించి మాట్లాడతారు. దే ఆర్ బెటర్ పీపుల్ టు సే. అండ్ మాకైతే డైరెక్ట్ డొనేషన్స్ కానీ మాకైతే డైరెక్ట్ ఎవరైతే ఏం పే చేయలేదు, వాళ్ళే కొద్దిగా గొప్ప పే చేసినట్టున్నారు. మెడికల్ కూడా పే చేసినట్టున్నారు. అండ్ రిగార్డింగ్ దట్ థింగ్ విల్ గివ్ ఫుల్ డీటెయిల్స్ ఫ్రమ్ అవర్ అకౌంట్స్ టీమ్. ఓకే. సో అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏమైనా క్లియర్ చేయడం, ఎందుకంటే ఇంకొక 2 డేస్లో మీరు డిశ్చార్జ్ ఇస్తామంటున్నారు. ఆల్రెడీ చాలామంది స్పందించి వాళ్ళకి సహాయం చేస్తున్నారు కాబట్టి క్లియర్ చేయడం కానీ ఏమైనా జరిగింది? అది మెడికల్ క్లియర్ చేసినట్టున్నారు. హాస్పిటల్ బిల్లు మిగతావి కూడా ఏం చేయలేదు, చేస్తా అన్నారు. చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. అనుకుంటున్నాను అంటున్నారు. చేస్తాను అనుకుంటున్నాము. అది మేము అడిగినప్పుడు చేస్తామని చెప్తున్నారు. జస్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. మేము కూడా మా తరఫు నుంచి ఆల్మోస్ట్ 50-60% హాస్పిటల్ బిల్ సగం చేసి కట్టిపిద్దామని అనుకుంటున్నాము. ఆ ఫర్దర్ డీటెయిల్స్ నాకు ఐడియా లేదు, మా అకౌంట్స్ వాళ్ళు చెప్తారు దాని గురించి. థ్యాంక్ యూ.